హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే బనానాతో కేక్ చేయబోతున్నానండి. ఇట్లా బాగా పండిపోయిన బనానాలు ఏం చేయాలో అర్థం కానప్పుడు పిల్లలకి ఇష్టంగా కేక్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. కేక్ కోసం కూడా ఇలా బాగా పండిన బనానాలు ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. దానికోసం నేను 1 కప్పు మైదా, 1 కప్పు షుగర్, పాలు, 2 ఎగ్స్, నేను నూనె తీసుకోవచ్చండి ఇక్కడ. నూనె బదులు నెయ్యి తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, బేకింగ్ పౌడర్ ప్లస్ బేకింగ్ సోడా 2 కలిపి తీసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్దాము. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు నా ఛానెల్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న షుగర్‌ని ఏ కప్పుతోటైతే షుగర్ తీసుకుంటున్నామో ఆ కప్పుతోటే మనం పిండి కూడా తీసుకోవాలండి. పిండి షుగర్ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఎప్పుడు గాని కేక్‌కి. సో, నేను ఈ కప్పుతో షుగర్ తీసుకున్నాను. ఇదే కప్పుతో పిండి తీసుకున్నాను. ఇప్పుడు షుగర్‌ని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. షుగర్‌ని ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాక 2 ఎగ్స్ తీసుకున్నానండి నేను. ఎగ్ ఎగ్‌లెస్ కేక్ కావాలనుకుంటే ఎగ్స్ అనేది ఇక్కడ స్కిప్ చేయొచ్చు. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. సో, వీటిని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. షుగర్‌లో వేసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. నేను మన ఛానల్‌లో ఆల్రెడీ ఎగ్‌లెస్ కేక్ రెసిపీ పెట్టాను. అది కూడా మీరు ఫాలో అవ్వండి. తర్వాత గ్లాస్ పాలు అండి. కాచి చల్లార్చుకున్న పాలు. తర్వాత ఇందులోనే నేను బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా 2 తీసుకున్నానండి. 1 స్పూన్ తీసుకున్నాను 2 కలిపి. ఇవి మిక్సీ పట్టేద్దాం. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, చూడండి కొంచెం ఉప్పు, చూడండి ఈ కప్పుతోటి పావు కప్పు ఆయిల్ అండి ఇది. ఆయిల్ తీసుకుంటున్నాను. మనం వంటలో వాడే రిఫైన్డ్ ఆయిలేనండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వాడొచ్చండి. నేను రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను. పావు కప్పు తీసుకున్నాను. ఉప్పు, తర్వాత ఎగ్స్ అన్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇలా పక్కకు పెట్టుకొని తర్వాత బనానాస్ని తీసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బనానాస్ తీసుకుందాం. బనానాలు ఎంత పండి ఉంటే అంత బాగుంటాయండి. చూడండి నవి బాగా మగ్గినాయి. ఇంత మగ్గినాయి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇలా తీసుకున్న బనానాని ఇలా మెత్తగా స్మాష్ చేయాలి. ఎంత వీలైతే అంత గుజ్జులాగా చేసేయాలి. చూడండి ఇలా మెత్తగా బనానాని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఇది వేసేయాలి. చూడండి ఇలా అంతా వేసేసుకొని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మైదా పిండిని ఇందులో వేస్తూ ఒకటే డైరెక్షన్లో కలపాలి. ఎప్పుడు కానీ కేక్కి ఇది ఒక టిప్ అండి. ఏది వేసినా ఒకటే డైరెక్షన్లో కలపాలి. అప్పుడే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. కేక్ మంచి ఫ్లఫీగా వస్తుంది. ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఇందులో కొంచెం వెనిల్లా ఎసెన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి నేను వెనిల్లా ఎసెన్స్ వేయట్లేదు. ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి కేక్ బ్యాటర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ని తీసుకొని, నా దగ్గర ఇలాంటి కేక్ మౌల్డ్స్ ఉన్నాయండి. కేక్ మౌల్డ్ని తీసుకొని ఫస్ట్ మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి తీసుకున్నాను కదా, నెయ్యి అయినా బటర్ అయినా అప్లై చేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని మౌల్డ్కి మొత్తం అప్లై చేయాలి. లేదంటే బటర్ పేపర్ అయినా అప్లై చేసి పెట్టుకోవచ్చు. నేను నెయ్యి వేస్తున్నాను. చాలా రుచిగా వస్తుంది కేక్ అనేది. ఇది ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి మాకు ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం అండి. చూడండి ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసేసుకొని దీని మీద కొంచెం పొడి పిండి డస్టింగ్ చేసి ఇలా ఈవెన్గా అనాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న
కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, కేక్ బ్యాటర్ అనేది ఎప్పుడు ఫుల్గా వేసుకోవద్దండి. ఖచ్చితంగా 2 ఇంచెస్ గ్యాప్, ఇంత గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే కేక్ పొంగినప్పుడు ఈ బౌల్ నిండా అవుతుంది కాబట్టి మనం అది గమనించుకొని వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ మనకు బ్యాటర్ మిగిలింది అనుకోండి, ఇలాంటి కప్ కేక్స్లలో వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఇంతవరకు సరిపోయింది. ఒకసారి ఇట్లా ట్యాప్ చేసుకుంటే మనకు మొత్తం కేక్ బ్యాటర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. నా దగ్గర ఇటువంటి కేక్ కుక్కర్ ఉంది కాబట్టి అందులో ఇది నేను పెట్టేస్తున్నానండి. ఈ స్టవ్ మీద పెట్టుకునేది. చూడండి, కింద ఇసుక పెట్టేసి ఇలా బౌల్లో కేక్ పెట్టేస్తాను. తర్వాత దానిపైన ఇలాంటి ట్రే పెట్టేసి ఇలాంటి కప్ కేక్స్ పెట్టుకునే ఫెసిలిటీతో ఉన్న కేక్ బౌల్ ఉందండి. నేను ఇప్పుడు దీనిపైన ఈ కప్ కేక్స్ అన్నీ పెట్టేస్తాను. చూడండి, ఇలా కప్ కేక్స్ అన్నిటిని పెట్టేసుకొని మనము కేక్ని బేక్ చేసుకుందాము. ఇది కుక్ కావడానికి ఒక 30 మినిట్స్ టైం పడుతుంది. సో మనం దీనికి క్యాప్ పెట్టేసి 30 మినిట్స్ దాకా బేక్ చేసుకుందాం. చూడండి, మన కేక్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇలా గుచ్చితే చాకి అంటకపోతే మన కేక్ రెడీ అయినట్టు. మనము ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ స్టీమ్ ఉంచుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి, ఇదిగోండి, ఇక్కడ కూడా అంటకుండా పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇప్పుడు తిని 5 మినిట్స్ తర్వాత ప్లేటింగ్ చేసుకుందాం. చూడండి, మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహాస్ కిచెన్.